శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార శ్రీ విద్యకు బీజప్రాయమైనటువంటి, అలాగే ద్విజ పంక్తి ద్వయోజ్వల శ్రీ విద్యకు బీజప్రాయమైనటువంటి ఆకారం కలిగినటువంటి పళ్ళు వర్ష కలామే అని అర్థం. అలాగే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంత, కర్పూరముతో కూడినటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తూ ఉంటే ఆ సుగంధం వలన దిక్కులన్నీ కూడా ఆకర్షింపబడ్డాయి అని ఈ నామాలు చెప్తున్నాయి. అలాగే చాలా మంది 6వ శ్లోకం చెప్పేటప్పుడు చాలా తప్పులు చెప్తారనమాట. చాలా అంటే ఒక తప్పు ఉంటుంది అందులో. ఆ విధంగా అందులో రాసి ఉంటారు, కొంచెం బెడగొట్టు రాసి ఉంటారు. దాన్ని నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి. శ్రీమాత్రి నమః.